ఫోకస్. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో లైన్ పొడిగింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ఫార్మసిటీని రద్దు చేయట్లేదని స్పష్టం చేశారు సీఎం. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఫార్మసిటీని స్ట్రీమ్ లైన్ చేయనున్నామని పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరాన్ని తగ్గిస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తామన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్ తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తాము అన్నారు. కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుత ఔటర్ రింగ్ రోడ్ కు ప్రతిపాదనలో ఉన్న రీజనల్ రింగ్ రోడ్ కు మధ్య ఫార్మా రంగానికి సంబంధించి క్లస్టర్లను ప్రభుత్వం రూపొందిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. జీరో పొల్యూషన్ తో క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ క్లస్టర్ల సమీపంలోని ఫార్మా యూనిట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇళ్ల సౌకర్యం కల్పించొచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తుందని సీఎం అన్నారు. ఇక గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా 15 స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు సీఎం. 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారు. అయితే వాసు చెప్పండి, సీఎం రేవంత్ వచ్చిన తర్వాత నుంచి చాలా వరకు డెసిషన్స్ ని క్విక్ గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రోకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి చుట్టుపక్కల కూడా అభివృద్ధి పనులు జరుగుతాయి, ఎక్స్టెన్షన్స్ ని కూడా చేస్తామని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ గా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మెట్రో లైన్ పొడిగింపు అంశం గురించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ఫార్మసిటీ రద్దు చేయట్లేదని స్పష్టం చేయడం జరిగింది. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఈ ఫార్మసిటీని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని కూడా పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరాన్ని తగ్గిస్తామన్నారు సీఎం రేవంత్. అదేవిధంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ కూడా చేస్తామన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. అయితే వాసు, సీఎం గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వరుసగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెట్రోకి సంబంధించి ఫార్మసిటీకి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఎలాంటి డెసిషన్స్ అవి, ఎప్పుడు దీనికి సంబంధించి యాక్షన్ షురూ చేయబోతున్నారు, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర? సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన అనేక రంగాలకు సంబంధించి సమీక్షా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా నిన్న నూతన సంవత్సరం సందర్భంగా జర్నలిస్టులు కొంతమంది ఆయన కలిసేందుకు వెళ్ళిన సందర్భంగా మీడియాతోని ఇష్టాగోష్ఠిగా సీఎం రేవంత్ మాట్లాడారు. దాంట్లో మనం ప్రధానంగా చూస్తే ఈ మెట్రో రైలుకు సంబంధించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. అట్లాగే ఫార్మాసిటీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఈ మెట్రోకి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే దాదాపు గత ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయాలు ఉందో దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి నిధులు తక్కువ ఖర్చు అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంట్లో 31 కిలోమీటర్లు ఏదైతే మియాపూర్ నుంచి గచ్చిబౌలి, మెహదీపట్నం మీదుగా లగడికపూల్ మార్గంలో 26 కిలోమీటర్లు ప్రతిపాదన గతంలో వచ్చింది. దాన్ని కుదించి ఇప్పుడు డైరెక్ట్ తీసుకునేట్టుగా ఆయన 60 కిలోమీటర్ల మార్గం దీంతో వస్తుంది. దాన్ని ఎయిర్పోర్టు వరకు అనుసంధానం చేసేందుకు ఇటు రాయదుర్గం నుంచి లగడికపూల్ నుంచి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ ఫలక్నుమా నుంచి శంషాబాద్ ఒక లైన్ తీసుకుంటామని చెప్పారు. అట్లాగే మిగతా మనం పరిశీలిస్తే ఏదైతే నాగోల్ నుంచి ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్పోర్టు, ఇదొక లైను తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. దీంతోపాటు ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఉన్న మెట్రోని మైండ్ స్పేస్ నుంచి ఉన్న ఏదైతే మెట్రోని దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లుగా ఆయన
స్పష్టం చేశారు. ఇటు బిహెచ్ఎల్ నుంచి కూడా మెట్రో మార్గాన్ని పరిశీలిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. మొత్తానికి మెట్రో మార్గం ఏదైతే ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేసే మార్గం ఉందో ఆ మార్గాన్ని వివిధ మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా గత ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనలు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనలకు బదులుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి నిధుల తక్కువ ఖర్చు అయ్యే విధంగా మెట్రో ప్రాజెక్టుని తీసుకొస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఇదంతా కూడా ఒక 6 సెక్టార్లలో ఈ మెట్రో విస్తరణను చేపడుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ఫార్మాసిటీకి సంబంధించి గతంలో ప్రభుత్వం ఏదైతే గతంలో పార్టీ దాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ దానికి విరుద్ధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీని మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ఫార్మాసిటీ రద్దు అనేది ప్రస్తుతానికి ఆలోచన లేదన్నట్లుగా ఆయన చెప్పారు. దీంట్లో ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో ఆ క్లస్టర్స్ అన్నీ కూడా పొల్యూషన్ని నియంత్రించే విధంగా ఆ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని, దాంతోపాటు ఆ ఫార్మా యూనిట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అక్కడ నివాసయోగ్యం ఉండే విధంగా నివాస స్థలాలు నివాసానికి సంబంధించిన నిర్మాణాలు చేపడతామని చెప్పి సీఎం రేవంత్ చెప్పారు. అట్లాగే గతంలో ఏదైతే క్యాంప్ ఆఫీస్గా ఉన్న భవనం ఉందో బేగంపేటలో దాన్ని గెస్ట్ హౌస్గా మారుస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా విఐపీలు కానీ గెస్టులు కానీ వస్తే అక్కడ విశ్రాంతి తీసుకునే విధంగా గెస్ట్ హౌస్ని రూపకల్పన చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో 10 స్కిల్ సెంటర్లకు సంబంధించి యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని, ఆ స్కిల్ సెంటర్ యూనివర్సిటీల్లో నైపుణ్యత సంబంధించి యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా వాటిని తీర్చిదిద్ది విదేశాలకు కూడా మన ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి విద్యార్థులు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉపాధి పొందే విధంగా స్కిల్ సెంటర్ని రూపొందిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఈ స్కిల్ సెంటర్లో ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేస్తామని, ప్రస్తుతం ఏదైతే కోర్సులకు డిమాండ్ ఉందో ఆ కోర్సులన్నీ కూడా ఈ స్కిల్ సెంటర్ యూనివర్సిటీల ద్వారా యువతకు నేర్పించి వారిలో ఈ నైపుణ్యత పెంచి విదేశాల్లో వాళ్ళు ఉపాధి పొందే విధంగా అక్కడ స్థిరపడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇటు మెట్రో రైలుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు కానీ, ఇటు ఫార్మా యూనివర్సిటీకి ఫార్మాకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన వ్యాఖ్యలు కానీ, ఇటు స్కిల్ సెంటర్లకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ రానున్న రోజులు ఇవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే మేము అనుకుంటున్న లక్ష్యాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా తాము ఈ మెట్రో రైలు మాత్రం ఖచ్చితంగా తక్కువ నిధులతోని దాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా మరింత సౌకర్యాలతో నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మౌనిక. అయితే వాసు, మొత్తానికి ఇవే విషయాలు కాకుండా 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కదా. అంటే ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏంటి, నెరవేర్చకపోయేదానికి 100 రోజులు టైం పెట్టారు కదా. అంటే ఏమేమి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ఇప్పుడు జర్నలిస్టులకు సంబంధించి అనేక సమస్యలు ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఏదైతే గతంలో వైఎస్ హయాంలో 1100 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందో ఆ ఇళ్ల స్థలాల అంశం కోర్టు పరిధిలో ఉన్నది. సుప్రీంకోర్టులో గత సంవత్సరం క్రితం స్థలాలకు సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది పెండింగ్లో ఉంది. దానిపైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అట్లాగే ఇటీవల ఆ సొసైటీకి సంబంధించిన జర్నలిస్టులు కాకుండా బయట ఇంకా ఉన్న జర్నలిస్టులు దాదాపు 3500 మంది వరకు ఒక సొసైటీ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది జర్నలిస్టులు బయట ఈ ఇళ్ల స్థలాల కోసం వెయిట్ చేస్తున్నారు. వీరందరికీ కలిపి ఒక కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని 100 రోజుల్లో చేపడతామని, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కానీ, అక్రిడేటెడ్కి సంబంధించిన అంశం కానీ, హెల్త్ కార్డులకు సంబంధించిన అంశం కానీ ఇవన్నీ కూడా ఒక మీడియా అకాడమీ చైర్మన్ని కొత్త పర్సన్ నిర్మించిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్ పర్యవేక్షణలో జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఆయన దృష్టికి వచ్చాయో అవన్నీ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి, హెల్త్ కార్డులకు సంబంధించి, అక్రిడేషన్కి సంబంధించి, ఇతరత్ర ఇంకా ప్రమాద బీమాకు సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆ మీడియా కొత్తగా నియమితులు కాబోయే మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తారని చెప్పి ఆ జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. మౌనిక. అయితే వాసు, ఈ రోడ్ మెట్రో ఎక్స్టెన్షన్కి సంబంధించి రాయదుర్గం నుంచి అదేవిధంగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి దీనికి పొడిగిస్తారని చెప్తున్నారు కదా. అంటే ఇప్పటికే చాలా వరకు మెట్రో అనేది రావడం వల్ల బస్సులు అవి ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇది అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే మెట్రోకి ఇంపార్టెన్స్ ఇచ్చిందో అదే ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్తున్నప్పటికీ కూడా చిన్న లోపాలు ఉన్నాయి మెట్రోలో ట్రావెల్ చేయడానికి. అవి కూడా రెక్టిఫై చేసి
చేసే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? కేవలం వీటికి అభివృద్ధి పనుల అడ్డుకోకుండా కంటిన్యూ చేయడమే కాకుండా దీనిలో మార్పులు ఏవైతే ప్రజలకు అవసరమో అవి కూడా తీర్చడానికి ఏమైనా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందా? ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? మెట్రోకు సంబంధించి ప్రభుత్వం గుర్తించిన ఏదైతే కొత్త అలైన్మెంట్స్ ఉన్నాయో, కొత్త రూట్లు ఉన్నాయో అవన్నిటి కూడా మళ్ళీ ఒకసారి సర్వే చేసి వయబిలిటీని చూసుకొని ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులను కూడా వారు పరిశీలించిన తర్వాత ఈ మెట్రో రైలుకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు గతంలో ప్రభుత్వం ఏం చేపట్టిందో దాన్ని అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్కి సంబంధించి అనుసంధానం చేసే కొత్త రైల్వే లైన్లు కూడా, ఏదో మెట్రోకి సంబంధించి కొత్త రైల్వే లైన్లు కూడా అన్నిటికి కూడా ప్రభుత్వం రివ్యూ చేసి దీన్ని వయబిలిటీని చూసుకొని నిధులను చూసుకొని దాన్ని చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఓల్డ్ సిటీకి నుంచి మెట్రో రైలు పొడిగింపు అనేది కొద్దిగా సమస్యాత్మకంగా ప్రభుత్వానికి మారుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైతే దానికి సంబంధించిన ట్రాక్కు సంబంధించిన లైన్ ఏర్పాటు చేసే టైంలో లైన్ ఏర్పాటు చేసే క్రమంలో ఏర్పడే సమస్యలు కాస్త తీవ్రంగా ఉంటాయి. మొదటి నుంచి కూడా అక్కడ చాలా నివాసయోగ్యంగా ఉన్న చాలా ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. జనాభా పరంగా ఎక్కువ జనాభా అక్కడ నివసిస్తూ ఉంటారు ఓల్డ్ సిటీలో. వాళ్ళందరినీ కూడా మరి వెకేట్ చేపిస్తారా, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతారు అనేది చూడాలి. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట ఇట్లా ఎయిర్పోర్ట్ వరకు కూడా తీసుకున్న లైను కీలకంగా మారుతుంది. ప్రభుత్వం ఏ రకంగా వారిని ఒప్పించి అక్కడి నుంచి లైన్ తీసుకుపోతుంది అనేది చూడాలి. గతంలో మనం సుల్తాన్ బజారు కోటి మార్గంలో ఏదైతే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలు పొలగింపు అనేది కాస్త ఆలస్యమైంది. అక్కడ చాలా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. సుల్తాన్ బజార్లో ఉన్న చిరు వ్యాపారులందరూ కూడా అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వాటిని గవర్నమెంట్ వాళ్ళందరినీ పిలిపించుకొని సమస్యను పరిష్కరించేందుకు చాలా టైం పట్టింది. ఇప్పుడు ఫలక్నుమా నుంచి తీసుకుపోవాలంటే కూడా ఈ ప్రభుత్వానికి కాస్త కఠినంగానే ఉంటుంది. వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి ఆ చిరు వ్యాపారులు కానీ, స్థానికంగా ఉన్న నేతలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఒప్పించి దాన్ని ఆ మెట్రో లైన్ తీసుకుపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి భవిష్యత్తులో దీని మీద ఏ రకంగా వ్యవహరిస్తారో చూడాలి. కాకపోతే మెట్రో రైలు అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా తీసుకునే కొత్త లైన్లను కూడా దానికి అనుసంధానం చేసే విధంగా తీసుకునేందుకు ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా నిన్న ఆయన మీడియాతో చేసిన ఇన్స్టాగోష్లో మనకు కనపడుతుంది. మౌనిక. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తూ ఇంతకుముందు ఏవైతే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయో వాటికి అడ్డుకట్ట వేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. అయితే ప్రవీణ్, రేవంత్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫార్మా వాటికి జీరో పొల్యూషన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కదా. అంటే ఇప్పటికే తెలంగాణలో పొల్యూషన్ ఫ్రీగా, ముఖ్యంగా మెట్రో సిటీ అయిన తర్వాత చాలా వరకు పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పొల్యూషన్ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రవీణ్? అయితే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి విషయాన్ని ఆచిచూతి అడుగులు వేస్తున్నారు. అయితే సమస్యల పరిష్కారానికి రివ్యూలు కూడా నిర్వహిస్తూ పోతున్నారు. కాబట్టి మెయిన్గా ఏ ప్రభుత్వమైనా ముందుండి డెవలప్మెంట్లో అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా వైద్యం పైన కూడా ఏవైతే 100 పడకల హాస్పిటల్స్ ఉంటాయో 100 పడకల హాస్పిటల్ అంటే ప్రతి జిల్లా కేంద్రం లోపల 100 పడకల హాస్పిటళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క 100 పడకల హాస్పిటల్ ఉన్నటువంటి స్థానం లోపలనే నర్సింగ్ కాలేజ్ని కూడా కేటాయిస్తామని అనడం పైన అయితే హర్షధ్వానాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు హైదరాబాద్కు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏ జిల్లాని తీసుకున్నా, మనం హైదరాబాద్కు సెంటర్ లోపల ఏ జిల్లాని తీసుకున్నా కూడా హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ మీద నిర్ణయం తీసుకున్న పట్ల హర్షాలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పాలి. అయితే ఆ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల హాస్పిటళ్లకు నర్సింగ్ కాలేజ్ని కేటాయించడం వలన అక్కడ ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతాల అవసరాలు మొత్తం టోటల్గా కూడా హాస్పిటల్ నుండి ఏవైనా వాళ్ళకు చిన్న పెద్ద ఏది ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అక్కడనే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇట్లా వీలుగా ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్కు ప్రతి చిన్న విషయానికి హైదరాబాద్కు రావాలి అంటే సమయం వృధా అవుతుంది. అండ్ అనదర్ వన్ ఎమర్జెన్సీ కేసులు ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి దీనిపైన దృష్టి సారించారని చెప్పాలి. అయితే వైద్య శాఖలో పలు మార్పులు కూడా తీసుకురావడానికి ఇప్పుడే నూతనంగా స్టెప్స్ కూడా వేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న రివ్యూ జరిగినటువంటి క్రమం లోపల, వైద్య శాఖ రివ్యూ జరిగినటువంటి క్రమం లోపల రేవంత్ రెడ్డి ప్రకటన టోటల్గా కూడా హర్షధ్వానాలు చేకూరుస్తుందని చెప్పాలి. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలు ఏవైతే ప్రభుత్వం చెప్పినట్టుగా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలం లోపల జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా అనే చందంగా మారిపోయిందని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, కొత్త సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. ఆ జర్నలిస్టులు ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో ఆ
జర్నలిస్టులు అందరికీ కూడా అయితే ఈ యొక్క ఉచిత ఇండ్లు కానీ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఈ విధంగా వాళ్ళ వైద్యం కొరకు కానీ అయితే ప్రమాద బీమా కానీ ఈ విధంగా జర్నలిస్టుల సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తాను. త్వరలోనే ఈ యొక్క ఏదైతే మీడియా రంగానికి చైర్మన్ ఉంటారో ఈ యొక్క జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ చైర్మన్ ఉంటారో త్వరలోనే వాళ్ళని కూడా ఎన్నుకుంటాము. వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాము. వాళ్ళ సజెషన్స్ ఆధారంగా జర్నలిస్టుల పరిష్కారానికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పూర్తిగా సహకారం అందిస్తాము. వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామను అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఇటు జర్నలిస్టుల సమస్యలు కూడా త్వరలోనే అయితే తీరబోతున్నాయని కూడా చెప్తూ వస్తున్నారు మౌనిక. అయితే ప్రవీణ్, ఈ మెట్రో పాత బస్తీలో మెట్రో రావాలి అనే ఉద్దేశం లాస్ట్ ప్రభుత్వం నుంచి కూడా డిస్కషన్ జరుగుతున్న అంశం. మెట్రో ప్రతి చోట ఉంది కానీ కేవలం పాత బస్తీ ఏరియాలో లేదు అని. ఈ మెట్రోకి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మెట్రో తీసుకొస్తామంటున్నారు కదా, ఎలాంటి చర్చలు జరిపే అవకాశం ఉంది? అండ్ మెట్రో అక్కడ ఆ ఏరియాలో తీసుకురావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? అక్కడ ప్రజలు సపోర్ట్ చేస్తారంటారా? అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి అయితే అక్కడ పాత బస్తీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ అది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కానీ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్ష నిర్వహించిన తర్వాత అయితే ఏదైతే పాత బస్తీ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క పబ్లిక్ ఉంటుందో వ్యాపార సంస్థలు ఉన్న కారణంగా రద్దీ అనేకంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. ఆ త్వరణం లోపల ఈ యొక్క మెట్రో ఒకవేళ పాత బస్తీ నుండి మెట్రో వస్తే ఆ ట్రాఫిక్ని తగ్గించవచ్చు. సమయం వ్యాపారస్తులు కానీ లేదంటే సందర్శకుల అయితే వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ తాకిడిని కూడా అరికట్టవచ్చు అనే ఉద్దేశంతో పాత బస్తీ మీదుగా అయితే లైన్ తీసుకురావడం జరిగింది. అయితే హైదరాబాద్ 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తామని అన్నారు. అయితే ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో సర్వీస్ని అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్రాయన్గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్కి లింక్ చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ విధంగా నాగోల్ నుండి లింక్ చేయడం వలన నాగోల్ నుండి డైరెక్ట్గా ఈ విధంగా మెట్రో లైన్ ఎయిర్పోర్ట్కు లింక్ చేయడం వలన ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది, అటు ప్రజల సౌకర్యార్థం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మెడ్చల్ నుండి గట్కేసర్ నుండి మెడ్చల్ నుండి రావడానికి ఆ యొక్క పాత బస్తీ నుండి చంద్రాయన్గుట్ట నుండి రావడానికి ప్రజలకు ఈజీగా మూవ్మెంట్ కావడానికి ఉంటుంది కాబట్టి ఆ యొక్క రవాణా సౌకర్యం ప్లస్ సమయాన్ని కూడా తగ్గించినట్టు అవుతుంది. అదేవిధంగా మైండ్ ఫేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు చూసుకుంటే మైండ్ ఫేస్ వరకే మన యొక్క మెట్రో సర్వీస్ ఉంది. దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయినటువంటి కొన్ని ఈ యొక్క ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తే నార్సింగ్ కానీ ఆ విధంగా పొడిగిస్తే రాజేంద్ర నగర్ సైడ్ కూడా పొడిగిస్తే అయితే ప్రయాణికులకు సౌకర్యంతో పాటు ఆదాయం కూడా ఉంటుంది, సమయం కూడా వృధా కాకుండా ట్రాఫిక్ నిర్మూలించవచ్చు. కాబట్టి ఇది కూడా మంచి ఉపయోగపడుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క మెట్రో లైన్కు రాయదుర్గం నుండి ఫైనాన్షియల్ వరకు పొడిగిస్తారు. జీరో పొల్యూషన్ ఈ కస్టమర్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. అంటే ఈ విధంగా పొడిగించడం వల్ల హైదరాబాద్లో వాహనాల రద్దీ తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రవీణ్, స్కిల్ యూనివర్సిటీస్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. బేసికల్గా స్కిల్ యూనివర్సిటీస్ గత ప్రభుత్వంలోనే అంటే ఈ ప్రభుత్వం వచ్చాక తీసుకున్న నిర్ణయంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి అంటారా? గత ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది కానీ ఈ ప్రభుత్వం అయితే ఆచితూచి కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవడం వలన అయితే ఫ్రీ యూనివర్సిటీస్ అంటే ఏదైతే 100 పడకల హాస్పిటల్స్ ఉంటాయో అక్కడే ఒకవేళ నర్సింగ్ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ స్థాపించడం అయితే నర్సింగ్ కాలేజీలు అక్కడ పెట్టడం వలన అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా హైదరాబాద్ వచ్చి ఇబ్బంది పడకుండా అయితే ప్రతి చిన్న పెద్ద సర్జరీలకు కూడా అయితే ఊర్ల నుండి కానీ డిస్టిక్ల నుండి కానీ హైదరాబాద్కు వస్తూ ఉంటారు. కాబట్టి అయితే అక్కడ మెరుగైన సేవలు లేకపోవడం వలన ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అక్కడే ఒకవేళ ప్రభుత్వం 100 పడకల హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఒకవేళ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తే అయితే సేవలు కూడా మెరుగుపడతాయనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వలన అయితే జిల్లాలో ఉండే అందరూ కూడా హైదరాబాద్కు రావడం తగ్గుతుంది. కాబట్టి అక్కడే వైద్యం మెరుగైన వైద్యం అందే రీతిలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం హర్షించదగ్గదే అని చెప్పవచ్చు. మౌనిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకుంటూ అభివృద్ధి పదంగానే దూసుకుపోతున్నారు. దానికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మనం ఇవాళ చూసినట్లయితే మెట్రో పొడిగింపు కావచ్చు, ఫార్మా జీరో పొల్యూషన్తో అని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే రూట్స్ క్లియర్గా లేవో ఆ ఎక్స్టెన్షన్స్